ఈ వీడియో నా మనవరాళ్ళకి మనవాళ్ళకి మాత్రమే కాక పిల్లలందరికీ అంకితం. ఇది ఒక చిన్న సరళమైన కథ, కానీ దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది 8 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వారి దాకా ఒక జీవిత పాఠాన్ని నేర్పుతుంది. ఇది నేను సాధారణంగా చేసే వీడియోల కంటే భిన్నంగా ఉండొచ్చు, కానీ ఈ మధురవాచకాలు మీకు ఆనందాన్ని ఇస్తాయని ఆశిస్తున్నాను. ధర్మం అంటే ఏమిటి? దీనికి పాండవులు కృష్ణుడితో కూడిన ఒక చిన్న కథ చెప్తాను. మహాభారత కథను మనం ఎంతగా విన్నా దానిలో ప్రతి సందర్భం కొత్త పాఠాన్ని నేర్పుతుంది. ముఖ్యంగా శ్రీకృష్ణుడు పాండవుల మధ్య ఉన్న సంబంధం కేవలం ఒక స్నేహబంధం మాత్రమే కాదు, అది ధర్మం యొక్క లోతైన అవగాహనను సూచిస్తుంది. ఈ కథలో కృష్ణుడు ధర్మం యొక్క గొప్ప సిద్ధాంతాలను బోధించలేదు, కానీ ఒక చిన్న సరదా ఆట ద్వారా దాని నిజమైన అర్థాన్ని అందరికీ తెలియజేశాడు. ఒకానొక సాయంత్రం హస్తినాపురపు భవనంలో కృష్ణుడు పాండవులతో కలిసి ఉన్నాడు. ఆ రోజు యుద్ధాల గురించి, రాజ్యపాలన గురించి కాకుండా జీవితంలోని సాధారణ విషయాల గురించి మాట్లాడుకుంటున్నారు. మాటల మధ్యలో కృష్ణుడు చిరునవ్వుతో ఒక చిన్న ప్రతిపాదన చేశాడు. పాండవులారా, ఈరోజు మనం ఒక సరదా ఆట ఆడుకుందాం. భోజనం చేస్తూ మనం చేసిన ధర్మకార్యాల గురించి మాట్లాడుకుందాం. ఎవరు గొప్ప ధర్మాన్ని పాటించారో వారికి నేనే స్వయంగా ఒక బహుమతి ఇస్తాను అన్నాడు. భీముడు వెంటనే ముందుకు వచ్చి, కృష్ణ, నేను దుష్టులను సంహరించి ప్రజలను రక్షించాను, ఇది గొప్ప ధర్మం కదా అన్నాడు. అర్జునుడు తన విల్లును చూపిస్తూ, నేను ధర్మం కోసం నిరంతరం అస్త్రవిద్యను అభ్యసించాను, నా పోరాటం కేవలం ధర్మం కోసం మాత్రమే అన్నాడు. ఒక్కొక్కరు తమ జీవితంలో చేసిన గొప్ప త్యాగాలను, యుద్ధాలను, కష్టాలను వివరించారు. అందరూ తాము గొప్ప ధర్మాన్ని ఆచరించామని నమ్మారు. కృష్ణుడు శాంతంగా అందరి మాటలు విన్నాడు. వారి గంభీరమైన ముఖాలను చూసి చిన్న చిరునవ్వు నవ్వి ఒక కథ చెప్పాడు. ఒకరోజు నేను అడవిలో ఉన్నాను. అక్కడ ఒక చిన్న గూడు గాలికి కింద పడిపోయింది. ఒక చిన్న పిల్లవాడు ఆ దారిలో వెళ్తూ దానిని చూశాడు. ఆ గూడును మళ్ళీ దాని స్థానంలో పెట్టడానికి ప్రయత్నించాడు, కానీ అది విరిగిపోయింది. అతను ఆ పక్షి కోసం కొత్త గూడు కట్టడానికి కొన్ని పుల్లలను వెతికాడు. గూడు కట్టి ఆ పక్షిని మళ్ళీ గూటిలోకి చేర్చాడు. ఆ పిల్లవాడు చేసిన కేవలం ఒక పక్షికి సహాయం, కానీ దానిలో ఏ స్వార్థము లేదు, ఏ గొప్పతనము లేదు, కేవలం నిస్వార్థమైన సహాయం అన్నాడు. కృష్ణుడు చెప్పిన ఆ మాటలు పాండవులను ఆలోచనలో పడేశాయి. ధర్మరాజు తన గంభీరమైన రూపాన్ని పక్కన పెట్టి, నిజమే కృష్ణ, మనం చేసే గొప్ప త్యాగాలు ధర్మమే, కానీ నిస్వార్థంగా ఎవ్వరూ చూడని సమయంలో చేసే చిన్న చిన్న సహాయాలే అసలైన ధర్మం అన్నాడు. భీముడు తన గదను పక్కన పెట్టి, ధర్మం అంటే బలం చూపించడం కాదు, బలాన్ని మంచి కోసం వాడటం అని గ్రహించాడు. అర్జునుడు తన విలువిద్యకి కొత్త అర్థం దొరికినట్లు భావించాడు. కృష్ణుడు వారి ముఖాల్లోని మార్పును చూసి సంతోషించాడు. ధర్మం అంటే కేవలం గొప్ప పనులు మాత్రమే కాదు, అది మన దైనందిన జీవితంలో మనం పాటించే నియమం. ఒకరికి సహాయం చేయడం, అవసరంలో ఉన్న వారికి తోడుగా ఉండడం, మంచి మాట మాట్లాడడం, చిన్న చిన్న సమస్యలను ఓర్పుతో పరిష్కరించడం, ఇవన్నీ ధర్మంలో భాగమే. ఇవి మన మనసును పరిశుభ్రం చేస్తాయి అని చెప్పాడు. ఆయన మాటల్లో ధర్మం కేవలం ఒక యుద్ధ నియమం కాదు, అది మానవ స్వభావం యొక్క సౌందర్యం అని స్పష్టమైంది. భోజనం పూర్తయిన తర్వాత కృష్ణుడు తన బహుమతిని ప్రకటించాడు. ఈరోజు నా బహుమతి మీ అందరికీ వర్తిస్తుంది. అది మీ ముఖాల్లో ఉన్న ఈ ఆనందం, మీ కళ్ళల్లో మెరిసే ఈ కొత్త వెలుగు అన్నాడు. కృష్ణుడు మరియు పాండవుల ఈ కథ ఆధునిక సమాజానికి ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. మనం చేసే గొప్ప విజయాలు, పెద్ద పోరాటాలు ధర్మమే కావచ్చు, కానీ మన చుట్టూ ఉన్న వారికి చిన్న చిన్న సహాయాలు చేయడం, నిస్వార్థంగా ఇతరుల పట్ల ప్రేమను చూపించడం అసలైన ధర్మం. ఈ ధర్మాన్ని పాటించడం వల్లనే నిజమైన సంతోషం, నిజమైన శాంతి మన జీవితంలో లభిస్తాయి. ఈ కథ మనకు ధర్మం అనేది ఎంత కఠినమైన విషయమేమీ కాదు, అది హృదయపూర్వకమైన సరళమైన మార్గంలో చేసే ఒక కర్తవ్యం అని గుర్తు చేస్తుంది.